బిగ్ బాస్ అంటేనే అదో తప్పుడు షో అనేది పబ్లిక్గా చాలామంది చెప్తుంటారు. అలాంటి అక్కడ తప్పుడు పనులు చేస్తే హోస్ట్ తప్పు అని ఎందుకు అంటాడబ్బా? సంజన విషయంలో కూడా అదే అయ్యింది. అరే, ఎదురుగా మనుషులు ఉన్నారు అనే ఇంగితం లేకుండా రీతూ చౌదరి, దెమాన్ పవన్లు అర్ధరాత్రి పూట హద్దులు మీరి ప్రవర్తించారు. అర్ధరాత్రి పూట ఒకే బెడ్పై ఒకే బెడ్ షీట్లో దూరి అరాచకానికి తెరతీశారు. అలాంటి ఘోరాన్ని చూడలేక తప్పని చెప్పింది సంజన. ఇప్పుడు అదే పెద్ద ఘోరం నేరం అయిపోయింది. ఏమయ్యా నాగార్జున, ఇప్పుడా వచ్చేది? ఉదయం నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా? ఒక్కొక్కరి తాట తీస్తావా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. అందులోనూ ఈ వారం గొడవలు మామూలుగా లేవు. ఏమీ లేనిదానికే పెద్ద హడావిడి చేస్తుంటారు మన హోస్ట్ నాగార్జున, ఎడిటర్ మామ. అలాంటిది ఈ వారంలో గొడవలు మామూలుగా లేవు. ఈ సీజన్లో అతి పెద్ద గొడవ ఈ వారమే జరిగింది. రీతూ, దెమాన్లో అర్ధరాత్రి దుప్పట్లో దుమారాల కార్యక్రమాన్ని నేషనల్ టెలివిజన్ సాక్షిగా బయటపెట్టేసింది సంజన. వాళ్ళిద్దరూ ఎప్పుడూ అదే పనిలో ఉంటున్నారని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాం అంటూ రీతూ, దెమాన్లపై పర్సనల్ అటాక్ చేసింది సంజన. ఇక మరోవైపు దెమాన్ పవన్, కళ్యాణ్ పడాలలు కలబడ్డారు. కళ్యాణ్ రీతూతో గొడవపడుతుంటే మధ్యలోకి దూరిన మన ఢమాల్ పవన్ కళ్యాణ్ పీక పట్టేసుకున్నాడు. ఒర్రే, పీక పట్టుకోవడం ఏంట్రా బుద్ధిలేకుండా అని నాగార్జున అడుగుతారా? లేదంటే కోపంలో ప్రాపర్టీని తన్నిపారేసిన కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తారా? లేదు అనుకుంటే సంజన, కళ్యాణ్, దెమాన్ ఈ ముగ్గురికీ రెడ్ కార్డ్ ఇస్తారా? అసలు వాళ్ల మధ్య గొడవ రావడానికి మూల కారణమైన మన ప్రేమికురాలు రీతూ చౌదరికి క్లాస్ పీకుతారా అని నాగార్జున రాక కోసం ఉదయం నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ప్రోమోతో వచ్చేశాడు మన నాగ్ మామ. పసుపు చొక్కాలో కాస్త సీరియస్గానే ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, ఫ్యామిలీ వీక్ తరువాత అంతా సరదాగా ఉంటారని అనుకున్నాను. కాని నేను హ్యాపీగా లేను అంటూ నేరుగా రీతూ, సంజనల గొడవ దగ్గరికే వచ్చారు నాగార్జున. నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటని ఇమ్మానుయేల్ని అడిగారు నాగార్జున. దాంతో ఇమ్మానుయేల్, సంజనారీతూ గొడవే సార్, హౌస్ మొత్తం డిస్టర్బ్ అయ్యారు సార్ అని అన్నాడు. ఇక సుమన్ అయితే, ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేయడమే కదా సార్ అని అన్నాడు. ఇక మన శుద్ధపూస డెమాన్ పవన్ అయితే చేసిందంతే చేసేసి రీతూని నవ్వుల పాలు చేసేసి నాగార్జున అడిగేసరికి నేను షాక్ అయ్యాను సార్. ఇలా మాట్లాడుతుందని కల్లో కూడా అనుకోలేదు సార్ అని అన్నాడు. అంతేలే, ఎదుటి వాళ్ళు వీడు చేసే సరసాలు చూడలేక కళ్ళు మూసుకుంటుంటే వీడు మాత్రం కల్లో కూడా అనుకోలేదు సార్ అని పెద్ద జోకే వేశాడు. అయితే సంజన మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. నాకు కనిపించింది, నాకు అన్కంఫర్ట్గా ఉంది అని చెప్పడం తప్పేముంది సార్. నాకు వాళ్ళు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు, అన్కంఫర్ట్గా ఉంది అని అన్నది. అప్పుడు నాగార్జున ఫేస్ చూడాలబ్బా, నెత్తుర చుక్కలేదు మొహంలో. దాంతో నాగార్జున, నువ్వు ఫీల్ అయ్యావా లేక హౌస్ మొత్తం ఫీల్ అయ్యేట్టు చేశావా? తనూజతో కూర్చుని నువ్వు మాట్లాడింది ఏంటి? వాళ్ల రిలేషన్ ఏంటనేది ఎంక్వైరీలు ఏంటి? అది నీ పనా? వాళ్ల గురించి నీకెందుకు అంటూ హౌస్లో ఉన్న మిగిలిన శుద్ధపూసని దెమాన్, రీతూల రిలేషన్ గురించి అడిగారు. వాళ్ళు అన్కంఫర్టబుల్ అనేట్టుగా ప్రవర్తించారా? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అని హౌస్ మేట్స్ని అడిగారు. అయితే లైవ్ ఎపిసోడ్తో పాటు చాలా మెయిన్ ఎపిసోడ్లలో కూడా దెమాన్, రీతూల కక్కుర్తి పనుల గురించి చాలాసార్లు చెవులు కొరుక్కున్న వీళ్లు నాగార్జున ముందు మాత్రం నో సార్ అని అన్నారు హౌస్ మేట్స్. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ అతుక్కునే ఏదో మూలకి దూరిపోతుంటారు. మరి అది చూసే ఆడియన్స్కే అన్కంఫర్టబుల్గా అనిపిస్తున్నప్పుడు వీళ్లకి ఎందుకు అనిపించలేదబ్బా? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే వాళ్లంతా నో సార్ అనేసరికి రీతూ చౌదరి తెగ ఏడ్చేసింది.
అదే మొన్న డెమాన్ కెప్టెన్ అవ్వలేదని ఏడ్చింది చూడండి. నిఖార్సైన ఏడుపు. సేమ్ అలాగే ఏడ్చేసింది. అంతే పాపం. అస్సలు అన్కంఫర్టబుల్ పనులు చేయలేదు కాబట్టే అంతలా ఏడ్చేసింది పాపం. ఆ ఏడుపు చూసి నాగార్జున అయితే తెగ ఫీల్ అయిపోయారు. వాళ్ళందరికీ అనిపించనిది నీకే ఎందుకో అనిపించింది. నామినేషన్స్లో పర్సనల్ ఎజెండాలో పర్సనల్ అటాక్ చేశావ్. వాళ్ళ రిలేషన్ని అపార్థం చేసుకున్నావ్. రీతూ, డెమాన్ల క్యారెక్టర్ల గురించి తప్పుగా అర్థం చేసుకున్నావ్. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డావ్. నీకు కంఫర్ట్గా లేకపోతే గేట్లు ఓపెన్ చేస్తా వెళ్ళిపో. బిగ్ బాస్ హౌస్ వాతావరణాన్ని స్పాయిల్ చేశావ్ కాబట్టి బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయండి అని అంటున్నారు నాగార్జున. బొంగేం కాదు. వారానికోసారి రావడం, బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్ అనడం నాగార్జునకి అలవాటే. వాళ్ళని పంపేది ఉండదు, పీకేది ఉండదు కాని ప్రోమో ఎండింగ్లో మాత్రం బిగ్ బాస్ ఓపెన్ డోర్స్ అని అనడం రొటీన్ అబ్బా. వాళ్ళంతా మళ్ళీ ఈసారికి క్షమించేయండి సార్ అని అంటారు. హౌస్ నుంచి బయటకు పంపడం పెద్ద శిక్ష సార్ అని హౌస్లో ఉన్న ఆ సుద్దపూసలే చెప్పారు. కాబట్టి రీతూకి సారీ చెప్పించేసి మ్యాటర్ క్లోజ్ చేస్తారన్నమాట.